నాగర్ కర్నూలు జిల్లాలో రైతులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ బల్మూరులో ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ అవగాహన సదస్సు జరగనుంది. భూములు కోల్పోతున్న రైతులు అధికారులను అడ్డుకునే అవకాశం ఉందని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. బల్మూరు, అనంతవరం, మైలారం గ్రామాలకు చెందిన రైతులను ఉదయమే అక్రమంగా అరెస్ట్ చేసి ఉప్పనుంతల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రైతులను కలవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అనుమతించలేదు. అటు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యంపై మండిపడ్డారు. అటు ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులను పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ బల్మూరులో ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ అవగాహన సదస్సు జరగనుంది. భూములు కోల్పోతున్న రైతులు అధికారులను అడ్డుకునే అవకాశం ఉందని ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. బల్మూరు, అనంతవరం, మైలారం గ్రామాలకు చెందిన రైతులను ఉదయమే అక్రమంగా అరెస్ట్ చేసి ఉప్పనుంతల పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రైతులను కలవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా పోలీసులు అనుమతించలేదు. అటు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలంటూ స్థానిక రైతులు ఆందోళనకు దిగారు. రేవంత్ సర్కార్ దౌర్జన్యంపై మండిపడ్డారు. అటు ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లాలో రైతులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలంలో ఈరోజు ఉమా మహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రజాభిప్రాయం, అంటే ప్రజలకు అవగాహన కల్పించాలి ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించి అని చెప్పేసి ఒక ప్రోగ్రాము అధికారులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ ప్రోగ్రాము ఉన్న నేపథ్యంలో బల్మూరు మండలం, బల్మూరుతో పాటు అనంతవరం, మైలారం గ్రామాలకు ఉదయాన్నే పోలీసులు వచ్చేసి రైతులను, అయితే ఈ ఎక్కడైతే అవగాహన కార్యక్రమం ఉందో ఆ అవగాహన అంతా కూడా ఎవరికి కల్పిస్తారంటే రైతులకు కల్పించాల్సినటువంటి అవగాహన కార్యక్రమం. అయితే ఈ మైలారం తర్వాత ఈ అనంతవరం, బల్మూరు గ్రామాలకు సంబంధించి పోలీసులు ఉదయాన్నే వచ్చేసి ఎవరైతే ఈ రైతుల అవగాహన కల్పించాల్సి ఉంటుందో అక్కడికి వెళ్తారన్న నేపథ్యంలో వాళ్ళను మా భూములు లాక్కోవద్దని చెప్పేసి, మా భూములు ఇవ్వమని చెప్పేసి వాళ్ళు నిలదీస్తారన్న నేపథ్యంలో పోలీసులంతా కూడా ఉదయాన్నే ఆ 3 గ్రామాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అడుగుతారో వాళ్ళను ప్రశ్నిస్తారో వాళ్ళకు సంబంధించిన రైతులను పోలీస్ స్టేషన్ కు తరలించినటువంటి పరిస్థితి. అయితే స్థానిక పోలీస్ స్టేషన్ తరలించకుండా పక్కనే ఉన్నటువంటి మరొక మండలంలో ఉన్నటువంటి ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు పోలీసులు ఆ రైతులను తరలించినటువంటి పరిస్థితిలో అక్కడ గ్రామాల్లో ఉన్నటువంటి మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి మీడియా ప్రతినిధులు కూడా ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ లోకి రైతులను అక్రమంగా తీసుకుపోయి నిర్బంధించారన్న విషయం తెలుసుకుని ఏం జరిగింది, అసలు ఎందుకు తీసుకొచ్చారన్న అడగడానికి విషయానికి వెళ్తే అక్కడికి పోలీసులు మీడియాను కూడా అనుమతించలేదు, మీడియా ప్రతినిధులను కూడా అనుమతించలేదు. అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడతాం, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి విజువల్స్ తీసుకుంటాం, వాళ్ళ ఫోటోస్ తీసుకుంటాం, పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి విజువల్స్ తీసుకుంటామంటే కూడా తీసుకున్నటువంటి విజువల్స్ ను కూడా ఫోన్ లాక్కొని డిలీట్ చేశారని చెప్పేసి మీడియా ప్రతినిధులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే రైతులకు భూసేకరణ, ఈ ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి భూసేకరణ పైన అవగాహన కల్పిస్తామని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు ఏదైతే ప్రోగ్రామ్ అవగాహన కల్పిస్తారో అదే రైతులను కొంతమంది అరెస్ట్ చేయడం పట్ల పలు విమర్శలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. అక్కడ డయాస్ ఏర్పాటు చేశారు, కుర్చీలు ఏర్పాటు చేశారు, కానీ రైతులు ఎవరు కూడా అవగాహన సదస్సుకు వెళ్ళట్లేదు. ఎందుకంటే మా తోటి రైతులను అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో ఎట్లా నిర్బంధిస్తారు, వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాతనే మేము ఏ అధికారి వచ్చినా కానీ అక్కడికి వచ్చి మాట్లాడతాము. అవగాహన సదస్సులో కలెక్టర్ వస్తారు కాబట్టి మా గోడును ఆయనకు వెళ్ళబోసుకుంటాం అని చెప్పేసి అంతవరకు మేము అవగాహన సదస్సులో పాల్గొనే ప్రసక్తి లేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో
అని చెప్పేసి వాళ్ళు అంబేద్కర్ చౌరస్తా వద్ద కూడా ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. అక్కడికి కూడా పోలీసులు వచ్చేసి ఆ ధర్నాను కూడా మొత్తం చిన్నమన్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఈ రోజు అవగాహన సదస్సు పేరు పెట్టారో రైతుల కోసం అవగాహన కల్పిస్తామని చెప్పేసి రైతులనే అరెస్టు చేయడం పట్ల పలు విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ శేఖర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నాది బల్మూరు గ్రామము, బల్మూరు మండలము. అయితే ఇక్కడ కలెక్టర్ గారి మాకు భూ నిర్వాసితులకు అంటే ఉమామహేశ్వర రిజర్వాయర్, అచ్చంపేట ఉమామహేశ్వర రిజర్వాయర్ భూ నిర్వాసితులకు కలెక్టర్ గారు బల్మూరులో 11 గంటలకు మీటింగ్ పెట్టని ఆదేశాలు ఇచ్చిండు. అట్టి ఆదేశాల ప్రకారంగా రైతులను కూడా సుముఖంగా ఉన్నాము. మా విన్నవించుకోవడానికి కలెక్టర్ గారు మమ్మలను రమ్మని బల్మూరు జెడ్పీఐ స్కూల్లో రమ్మని మమ్మల్ని మాకు నోటీస్ ఇచ్చిండు. దండోరా వేయించిండు. ఊళ్ళో వేయించినప్పుడు మేము కూడా ఆయన విన్నపం ప్రకారం రావడానికి మేము రెడీ ఉన్నాము. కానీ కొంతమంది రైతులందరినీ రమ్మన్నాడు. కొంతమంది రైతులను పోలీసు వాళ్ళు తీసుకుపోయి అరెస్ట్ చేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో ఎక్కడనో దాచిండ్రు. ఇది చాలా దారుణము. దాని కొరకు మేము నిరసన చేస్తున్నాం. నేను రైతుని, నాకు 8 ఎకరాల ల్యాండ్ ఉంది బల్మూరు శివార్లో. ఈ 8 ఎకరాల ల్యాండ్ అంతా నాకు టోటల్గా మొత్తం అవుతుంది. తర్వాత మా గ్రామ రైతులు మొత్తం అన్ని పొలాలు అన్ని ప్రాజెక్టులు మునిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టడానికి ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి భూసేకరణ లేకుండా, ఏం లేకుండా ఇప్పటి సంవత్సరం నుంచి మొత్తం దీన్ని అడావుడి చేస్తారు. ఇప్పుడు మా కలెక్టర్ గారు ఒక వారం రోజుల ముందు మాకు ఒక గ్రామంలో ఒక నోటీస్ పంపించిండు. ఈ 24 తారీఖు నాడు మీటింగ్ పెడతాను చెప్పి. ఆ మీటింగ్ మేము అందరం సుముఖంగా వస్తాం సార్, మేము మా అభిప్రాయాలు తెలియజేస్తామని చెప్పినాం. మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా మా ఊరు గ్రామ రైతుల్ని, అనంతపురం రైతుల్ని, కొంతమంది రైతుల్ని అరెస్ట్ చేయడం ఇది చాలా సిగ్గుచేటు. ఇటువంటి అరెస్టులకు నిరసన మేము చాలా ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇట్లా చేస్తే మేము మా అభిప్రాయాలు తెలియకుండా మేము మా భూములు లాక్కోవడానికి వీళ్ళకి ఎటువంటి అధికారం లేదు.